యుఎస్ అగ్రిసీడ్స్ SW450 కంపెనీ ప్రతినిధులు బుధవారం మిరప విత్తన క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. మండలంలోని రైతు వెంకటేష్ పొలంలోని ఈ క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. రైతులు వెంకటేష్ సత్యం మాట్లాడుతూ యుఎస్ అగ్రిసీడ్స్ కంపెనీ విత్తనాలు సాగు చేయడం వల్ల తమకు అధిక దిగుబడి వచ్చిందని తెలియజేశారు. ఈ విత్తనాలు తెగుళ్లు తట్టుకుని మరి అధిక దిగుబడి వచ్చిందని మరింకా అధికంగా దిగుబడి వచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. పంట మొదటి కోతలోని 15 క్వింటాల వరకు రైతు తీశాడు. ప్రతి చెట్టుకు 500, మరో 10 క్వింటాలు మిరప పంట తీసేందుకు రెడీగా ఉందని రైతు వెంకటేష్ తెలిపారు. ఇక USW450 విత్తనాలు అధిక దిగుబడి ఇచ్చాయని 5 ఎకరాల్లో ఈ విత్తనాలను సాగు చేయగా అధిక దిగుబడి పొందినట్లుగా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలోని వ్యవసాయ రైతులు, కంపెనీ ప్రతినిధులు పలుగు సురేష్, వీరేష్ పాల్గొన్నారు. నమస్కారం రైతు సోదరులకు. నేను యుఎస్ కంపెనీ వాళ్ళది SW450 విత్తనం వేశాను. ఇప్పటికీ విత్తనం వేసి 148 దినాలు అవుతుంది. ఇది వచ్చేసి కాపు అన్ని సీడ్ల కంటే నేను మిగతా 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా. పోయిన సంవత్సరం కన్నా చాలా వేపుగా పెరుగుతుంది. దాంతోపాటు కాపు కూడా చాలా బాగుంది. ఇప్పటికీ దిగుబడి నేను ఫస్ట్ కోత అయిపోయింది. ఎకరాకు వచ్చేసి ఒక 20 క్వింటాల దాకా తెంపిన. ఇంకో 10 క్వింటాల వరకు కొనలు కాసిన చెట్లు కూడా 10 క్వింటాల వరకు ఉన్నాయి. అన్ని సీడ్ల కన్నా బెటర్గా ఉందన్న. ఇంకోటి ప్రాపర్టీ విషయంలోకి వస్తే చాలా బాగుంది. ఈ మిగతా సీడ్ల కంటే ఇది చాలా బాగుంది. రైతులు కూడా చాలా రైతులు వేరే జిల్లాల వాళ్ళు కూడా వచ్చిపోతున్నారు మన దగ్గరికి. ఈ మందులకు కానీ అన్నిటికీ తట్టుకుంటుంది. తెగుళ్ళకు కానీ, ఎర్ర తెగుళ్ళకు కానీ, మన ఈ జెమినీ వైరస్ కానీ చాలా మంచిగా ఉందన్న. మాది పామిరెడ్డిపల్లి పక్కల గ్రామము. ఈ పంట సూపర్ ఉంది. నేను చూడనీకి వచ్చినా కానీ బాగుంది. ఇది ఎవరు ఇచ్చిండ్రో కానీ మంచిగా వచ్చింది. సీడ్ మంచిగా వచ్చింది. మేము కూడా ఇదే సాగు చేస్తాము నెక్స్ట్ అంటే చెప్పు. ఒక్క నిమిషం చెప్పు. 90% అయితే సాయంత్రం రాత్రి 6 అయినా 7 అయినా కూడా వచ్చేది అనిపిస్తుంది నాకు కూడా. వచ్చే క్రాప్కి వచ్చే సంవత్సరానికి ఇదే సీడ్ వేయాలని నేను కానీ అనుకుంటున్నా. వేయాలని ఒక 5 ఎకరాల సీడ్ కానీ వేస్తున్నాము. ఎందుకంటే దిగుబడి బాగా వచ్చినందుకు, పంట బాగా పంట వండినందుకు వేస్తున్నాము. అలా అంతే కదా. నీకు రెస్పాన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని పిలుచుకో. నేను ఉల్లిన్నర మందిని పెట్టి వచ్చిన 6 మంది ఉండదు. మరి వాళ్ళు నిలిచి నీకన్నా ఎక్కువనా మాకు కూలి ఈరోజు వాళ్ళు మామూలు ఇస్తారు. సరేలమ్మా సాగు. సరే ఫొటోస్ ఈరోజు 90% అయితే ఈరోజు చేస్తుంది, రేపు అయితే 100% అయిపోతుంది. మొత్తం నీ దగ్గర ఉన్నాయా లేకపోతే వాళ్ళకి అన్ని పెట్టుకున్నారా? ఓకే, అది ఇంకా ఎక్కడిదంటే చూడు వాళ్ళు బట్టలు అయితే ఉన్నానే పడుతుంది. ఈ విత్తనం వేసి 148 దినాలు అవుతుంది. ఇది వచ్చేసి కాపు అన్ని సీడ్ల కంటే నేను మిగతా 2 సంవత్సరాల నుంచి వాడుతున్నా. పోయిన సంవత్సరం కన్నా చాలా వేపుగా పెరుగుతుంది.
దాంతోపాటు కాపు కూడా చాలా బాగుంది. ఇప్పటికి దిగుబడి నేను ఫస్ట్ కోత అయిపోయింది. ఎకరాకు వచ్చేసి ఒక 20 క్వింటాల దాకా తెంపిన. ఇంకో 10 క్వింటాల వరకు కొనలు కాసిన చెట్లు కూడా 10 క్వింటాల వరకు ఉన్నాయి. అన్ని సీడ్ల కన్నా బెటర్గా ఉందన్న. ఇంకోటి ప్రాపర్టీ విషయంలోకి వస్తే చాలా బాగుంది. ఈ మిగతా సీడ్ల కంటే ఇది చాలా బాగుంది. రైతులకు కూడా చాలా రైతులు వేరే జిల్లాల వాళ్ళు కూడా వచ్చిపోతున్నారు మన దగ్గరికి. ఈ మందులకు కానీ అన్నిటికీ తట్టుకుంటుంది. తెగుళ్ళకు కానీ